పక్కన అన్నారు కదా. మరి ఆయన మళ్ళీ మాట మార్చారు కదా చంద్రబాబు గారు. ఇప్పుడు ఈయన దాన్ని ఏం చేశాడు, ఆయన వదిలేసిన దాన్ని ఈయన పట్టుకున్నాడు. పట్టుకుని కాకపోతే పేరు మార్చాడు. అది వినడానికి కామెడీగా ఉంది, వైరల్ అయ్యేటటువంటి ఒక దాన్ని ఏమంటారు మీమ్స్ కి పనికి వచ్చే విధంగా ఉంది. మావిగన్ అనే పదం కాకుండా తెలివైనోడు, బాధ్యత కలిగి టాక్టికల్ గా ప్రజల్ని కన్విన్స్ చేయాలనుకుంటే వీళ్ళిద్దరిది ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ఒక రాక్షసుల్లాగా చూసుకునేటువంటి, ఒకళ్ళు దేవుళ్ళు ఇంకొకళ్ళు రాక్షసులుగా ఇద్దరు ఫీల్ అవుతారు. ఎదురోళ్ళు రాక్షసులు, వీళ్ళు దేవుళ్ళు. ఈ దరిద్రాన్ని పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా ఆలోచించగలిగితే ఇద్దరూ కూడా జెన్యూన్ గా చేయొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలా, అమరావతిని అమరావతిగానే ఉంచుతాం, ఇప్పుడు నేను వ్యతిరేకం కాదు అంటున్నా, అక్కడది ఉంచుతాం, ఆ ఊరిని ఎక్స్పాండ్ చేస్తాం. బాబు గారు చేస్తున్న ద్రోహం మొత్తం అక్కడ 29 గ్రామాల్లోనే లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటున్నాడు. ఎకరాకి 1,00,000 కోట్ల రూపాయలు, ఎకరాకి ₹1 కోటి చెప్పును ఖర్చు పెట్టుకున్న 1,00,000 కోట్ల కంటే ఒక ప్రాంతంలో సాధ్యం కాదు. ఇప్పటికే 47,000 50,000 కోట్లు అప్పులు అవుతాయి. మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుని ఇంకో 50,000 అప్పులు అంటే మనవళ్ళ తరంలో దాకా పూర్తవ్వదు. కాబట్టి అక్కడ ఉన్నాయి అట్లాగే కొనసాగించి, నేను నెక్స్ట్ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కూడా కలుపుతాను, పోర్టు సిటీ అవుతుంది, అట్లాగే 3 కాలువలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, ఇవన్నీ చెప్తున్నాడు కరెక్ట్ గానే. మావిగన్ అనే పేరు తప్పు, అనవసరంగా తన గురించి గొప్పగా ఫీల్ అయ్యేటటువంటి క్రమంలో చేస్తున్న తప్పు. మావిగన్ అనే పేరు కాకుండా